కాంగ్రెస్ ప్రభుత్వంపై మరలబడ్డ లగచర్ల దళిత గిరిజన బిడ్డల పోరాటంలో న్యాయముందని జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తించింది. అర్ధరాత్రి వారిని దొంగల్లా ఎత్తుకెళ్లిన పోలీసులు స్టేషన్లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ అత్యంత దారుణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వైనాన్ని మానవ హక్కుల కమిషన్ తూర్పారబట్టింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగిన దారుణాలపై నివేదిక విడుదల చేయడమే కాకుండా 6 వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పోలీస్ బాస్కు ఆదేశాలు జారీ చేసింది. మా భూములు మాకేనని మర్లబడ్డ దేవీబాయ్, పాతావత్ జ్యోతి, గోబీబాయ్, హకీంపేట్ అనంతమ్మ, వాల్కీబాయ్, రత్నీబాయ్, మున్నీబాయ్, సోనియాబాయ్ వంటి ఎందరో గిరిజన బిడ్డల పోరాటంలో న్యాయం ఉందని జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తించింది. వికారాబాద్ జిల్లాలోని లగచర్ల, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఫార్మాసిటీ నిర్మాణం కోసం ప్రభుత్వం 1374 ఎకరాలను సేకరించాలని నిర్ణయించగా, నిర్వాసిత గిరిజన దళిత రైతులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్ను అడ్డుకున్నారు. అయితే నిరుడు నవంబర్ 11వ తేదీ అర్ధరాత్రి లగచర్ల, ఆర్బీ తండా, పోలేపల్లి, పులిచెర్ల, హకీంపేట గ్రామాల్లో ప్రభుత్వ పెద్దల సహకారంతో పోలీసులు జరిపిన దౌర్జన్య కాండను నిరసిస్తూ బాధిత గ్రామాలకు చెందిన 12 మంది మహిళలు నిరుడు నవంబర్ 18వ తేదీన జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ బృందం గతేడాది నవంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు బాధిత గ్రామాల్లో పర్యటించి విచారణ చేపట్టింది. బొమ్రాస్పేట పోలీస్ స్టేషన్లో బాధితులపై ఎఫ్ఐఆర్ నమోదయ్యాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ ఎఫ్ఐఆర్లలో మొత్తం 48 మంది గ్రామస్తుల పేర్లు పేర్కొన్నారు. మొత్తం 29 మంది ఆరోపితులు జైల్లో ఉన్నారని, 17 మంది పరారీలో ఉన్నారని గుర్తించారు. ఈ ఘటనలో నమోదైన ఎఫ్ఐఆర్లు భూసేకరణ జరిగిన తీరు, బాధితులు, ముఖ్యంగా మహిళలకు వైద్య పరీక్షలు జరిగాయా, గాయపడిన గ్రామస్తులకు వైద్య సహాయం అందించారా, పోలీసులు, స్థానిక అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారా, ప్రతిపాదిత ఫార్మా ప్రాజెక్టులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల హస్తం ఉందా అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపామని, సమస్య మూలాలు తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేశామని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలిపింది. ప్రభుత్వం ఫార్మా విలేజ్ కోసం బలవంతంగా భూసేకరణ చేస్తూ పోలీసులు వేధింపులు, శారీరక హింస, తప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరికించారని ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం గుర్తించింది. బలవంతంగా సేకరిస్తున్న భూమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందినదని తేల్చింది. ఈ బృందం లగచర్ల గ్రామంతో పాటు సమీప గ్రామాలను సందర్శించి గ్రామస్తుల ప్రకటనలను రికార్డు చేసింది. అలాగే సంగారెడ్డి సెంట్రల్ జైల్, హైదరాబాద్లోని చెర్లపల్లి సెంట్రల్ జైలును సందర్శించి అరెస్టైన వారి ప్రకటనలను రికార్డు చేసింది. అరెస్టు సమయంలో చట్టపరమైన నిబంధనలు, మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని గుర్తించింది. అరెస్టు చేసిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, చిత్రహింసలకు గురైనట్టు జ్యుడిషియల్ ఆఫీసర్ ముందు చెప్పొద్దని బెదిరించినట్టు తెలిసింది. భూసేకరణ ఆదేశం ప్రభుత్వ సంస్థల ద్వారా చట్టపరంగా జారీ అయిందని, అయితే భూసేకరణ సమయంలో పోలీసు అధికారులు అనుసరించిన విధానం చట్టపరంగా లేదని కమిషన్ గుర్తించింది. గ్రామస్తులను రాత్రి అరెస్ట్ చేసిన తర్వాత నిర్బంధించిన లాకప్లో సీఐ కార్యాలయంలోని సీసీ కెమెరాలు పనిచేయలేదని కమిషన్ కనుగొన్నది. వారిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన తర్వాత జీడీ ఎంట్రీలు కూడా చేయలేదని తెలిపింది. ఇది పోలీస్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని సూచిస్తున్నదని తెలిపింది. పోలీస్ సిబ్బంది ద్వారా గ్రామస్తులు చెప్పిన మానవ హక్కుల ఉల్లంఘన నిజమని గుర్తించినట్టు తెలిపింది. ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు సమయంలో రాజకీయ కక్ష సాధింపు కోణం కూడా బయటపడిందని తెలిపింది. ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులైన గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారని కమిషన్ తెలిపింది. ఈ ఘటనతో సంబంధం లేని కొంతమందిని కూడా అరెస్ట్ చేశారని, వారు ఇతర రాజకీయ పార్టీలను సమర్థించడం వల్లనే అరెస్ట్ చేశారని పేర్కొన్నది. మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపై కూడా కేసులు నమోదు చేశారని తెలిపింది.
వీరిలో కొందరు ఘర్షణ సమయంలో గ్రామంలో లేరని జాతీయ మానవ హక్కుల కమిషన్ తన నివేదికలో పేర్కొన్నది. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ డివిజన్ బృందం ఇచ్చిన నివేదికలోని ఫలితాలను దృష్టిలో ఉంచుకొని 6 వారాలలో నివేదికలు సమర్పించాలని తెలంగాణ సీఎస్ డీజీపీలను ఆదేశించింది.